మొదటగా దేవునికి స్తోత్రములు. 4656వ దినమున చేరి వచ్చిన దేవుని సేవకులకు మరియు పెద్దలకు, సహోదరులందరికీ కూడా యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు. దినం ప్రారంభించుకుందాం ప్రార్థనతో. యేదాస్ అన్న గారు ప్రార్థన చేసి ప్రారంభ ప్రార్థన ప్రారంభించుకుందాం. వందనాలన్నా. ప్రార్థించండి అన్న. ప్రారంభ ప్రార్థన. ఓకే అన్న. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, దయగల ప్రభువ, ప్రేమగల నాయన, జీవాధిపతివైన దేవానికి స్తోత్రములు, కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకొనిచున్నాం నాయన. ఉదయకాల వేళలో మా తండ్రి, మా ప్రభువ, కాన్ఫరెన్స్ లో నాయన తండ్రి చేరి ఇలాగు మా తండ్రి మీ నామాన్ని గణపరిచే భాగ్యమును మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు నాయన. ఉదయకాల వేళలో తండ్రి నీ మాటలు వినడానికి మా ప్రభువ మాకు ఇచ్చినటువంటి భాగ్యమును బట్టి నీకు స్తోత్రములు. ఈ యొక్క మా ప్రభువ నడిపిస్తున్న మీ దాసుని బట్టి సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. చేరి వచ్చిన వారందరినీ మీరు దీవించమని వేడుకుంటున్నాం. కాల వేళలో తండ్రి సజీవులే కదా నిన్ను స్తుతించగలరని చెప్పావు నాయన తండ్రి. సజీవ లెక్కలోంచి మమ్మల్ని నాయన తండ్రి మీ సన్నిధిలో ఇలాగునైనా కూర్చొని నీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నీకు అన్ని విషయాలలో మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ ఈ కోడికని మీ నామానికి మహిమకరంగా జరిగించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి స్తుతించి దీనుడనే అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రారంభ ప్రార్థన చేసిన డేవిడ్ అన్నకు వందనాలన్నా. ఇప్పుడు పాట పాడుకుందాం. పాట పాడడానికి దేవుని బిడ్డలు డేవిడ్ అన్న గారు పాల్తూరు, అనంతపురం జిల్లా నుంచి పాట పాడడానికి సిద్ధంగా ఉన్నారు. అన్న పాట పాడి దేవుని మహిమపరచవలసింది కోరుతున్నాం. అన్న డేవిడ్ అన్న వందనాలన్నా. పాట పాడని అన్న. ఓకే అన్న. కాన్ఫరెన్స్ కాల్లో చేరొచ్చినటువంటి మరి సేవకులకు, పెద్దలకు అందరికి కూడా మరి యేసుక్రీస్తు నామములో నేను వందనాలు చెల్లిస్తున్నాను. సమయంలో మరి పాట పాడి ప్రభువును స్తుతిస్తాం. సప్లిమెంటరీ బుక్ లో నుంచి పాట పాడదాం. మానవా బ్రతుకు నీది కాదురా, బ్రతుకుట నీ చేతిలో లేదురా. మానవా బ్రతుకు నీది కాదురా, బ్రతుకుట నీ చేతిలో లేదురా. బ్రతుకిచ్చిన వారు ఎవరని నిలిచి తెలుసుకో ఒక నిమిషం. నీ జీవదాత యేసు క్రీస్తని నిజము తెలుసుకో మానవా. నీ జీవదాత యేసు క్రీస్తని నిజము తెలుసుకో మానవా. మానవా బ్రతుకు నీది కాదురా, బ్రతుకుట నీ చేతిలో లేదురా, బ్రతుకుట నీ చేతిలో లేదురా. బ్రతకాలని ఆశ ఉంటే చాలునా, నిన్ను బ్రతికించు దేవుడు కావాలి మానవా. బ్రతకాలని ఆశ ఉంటే చాలునా, నిన్ను బ్రతికించు దేవుడు కావాలి మానవా. నిన్ను బ్రతికించుట కోసమే సిలువలో బలియాయను నా యేసయ్యా. నిన్ను బ్రతికించుట కోసమే సిలువలో బలియాయను నా యేసయ్యా.
నిన్ను బ్రతికించుట కోసమే మరణించి మరలా బ్రతికి లేచెను, మరణించి మరలా బ్రతికి లేచెను. మానవా బ్రతుకు నీది కాదురా, బ్రతుకుట నీ చేతిలో లేదురా, బ్రతుకుట నీ చేతిలో లేదురా. బ్రతుకిచ్చిన వారు ఎవరని నిలిచి తెలుసుకో ఒక నిమిషం, నీ జీవదాత యేసు క్రీస్తని నిజము తెలుసుకో మానవా, నీ జీవదాత యేసు క్రీస్తని నిజము తెలుసుకో మానవా. మానవా బ్రతుకు నీది కాదురా, బ్రతుకుట నీ చేతిలో లేదురా, బ్రతుకుట నీ చేతిలో లేదురా. అన్న వందనాలన్న. వందనాలన్నా డేవిడ్ అన్న. మధురమైన పాట పాడి దేవుని మయంపరిచిన డేవిడ్ అన్నకు వందనాలన్నా. వందనాలు. ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాం మనం. మన మధ్యాహ్న ఈ దినం దేవుడు ఏర్పాటు చేసుకున్న దేవుని సేవకులు వీకోట నుండి, వీకోట చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ నుంచి సిహెచ్ అశోక్ కుమార్ అన్న గారు వాక్యం అందిస్తుండగా శ్రద్ధగా మనం విందాం, దేవుని మేలు పొందాం. వాక్యం అంటే అందించే ముందుగా వాక్యం కొరకు మన మధ్య ఉంటున్న ఎస్ఎల్ గుడిపాడు కాలనీ నుంచి శ్రీ తిమ్మోతన్న గారు ప్రార్థిస్తారు వాక్యం కొరకు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభు, కృపాభరితుడా, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడు అయిన దేవా, మీ కొందనములు నాయన స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఉదయకాలంలో వేకువనే మీ పాద సాన్నిధ్యాన్ని కలిగి ఉండడానికి తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన పరిచర్యను బట్టి స్తోత్రములు తండ్రి. స్తోత్రాలు నాయన. మార్నింగ్ కాన్ఫరెన్స్ పరిచర్యను మీరు ఏర్పాటు చేసి మీ దాసులను పురుకొల్పించి ప్రోత్సహించి నాయన ఏర్పాటు చేసిన ఈ పరిచర్యను దీవించండి. ఈ దినము నాయన ఇంతవరకు నా తండ్రి ప్రారంభ ప్రార్థనలోను పాట ద్వారాను మిమ్మల్ని స్తుతించడానికి దయ చూపించినారు నాయన. సమయంలో నా తండ్రి మీ పక్షముగా నిలిచి మీ మాటలు అందించవలసిన మీ దాసులను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నా తండ్రి. మీ దాసులను మీ ఆత్మపూర్ణులుగా చేయండి నాయన. మీ ఆత్మశక్తితో నింపండి తండ్రి, ప్రభావంతో నింపండి నాయన. అయా చేరి వచ్చిన మాకందరికి నా తండ్రి అక్కర కలిగిన సంగతులను నాయన దిద్దుబాటు కలిగించే మీ మాటలను, రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించే మీ జీవ వాక్కులను నాయన మీరు అనుగ్రహించండి తండ్రి. ఆయన మా జీవితాలను దిద్దుకొని మీ రాజ్యం కొరకై రాకడ కొరకై సిద్ధపరచబడ్డకు దయ చూపించమని ఈ పరిచర్యను నాయన మీరు దీవించి ఆశీర్వదించండి. ఎలాంటి నాయన అభ్యంతరాలు లేకుండా నా తండ్రి, ఏ సమస్య రాకుండా నా తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకొని సహాయం చేయమని, పరిచర్యను దీవించి మీ దాసును బలపరచమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములోనే ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. వాక్యం కొరకు ప్రార్థించిన జి తిమోతన్న వందనాలన్నా. ఇప్పుడు మన మధ్యన వీకోట చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ నుంచి దేవుని సేవకులు సిహెచ్
అశోక్ కుమార్ అన్న గారు సిద్ధంగా ఉన్నారు. అన్న వాక్యాన్ని అందిస్తుండగా శ్రద్ధతో అందరూ మీట్లోకి వెళ్ళి దేవుని వాక్యాన్ని ఇందాం. అన్న వందనాలు అన్న. నా వందనాలన్నా. వందనాలు. వందనాలు. 6:10 వరకు వాక్యాన్ని కొనసాగించండి. రైట్. వందనాలు. వందనాలు అన్న. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరులారా, సహోదరులారా, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైనటువంటి నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటున్నాం. మార్కు సువార్త 15వ అధ్యాయం. మార్కు సువార్త 15వ అధ్యాయం 21, 22 వచనాలను మనము చదువుకుంటున్నాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 21, 22 వచనాలు. కురేనీయుడైన సీమోనును ఒక పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతం చేసిరి. అతడు అలెగ్జాంద్రునకు రూపునకును తండ్రి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుంటున్నాం. ప్రభువునందు ఏర్పరచబడిన రూపునకును వందనములు, అతని తల్లికిని వందనములు, ఆమె నాకును తల్లి. చదవడిన వాక్య భాగమును ప్రభువు మన వినికిడిలో దీవించినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. దైవ సన్నిధిలో మనమందరం ఉండగా దేవుని వాక్యం ప్రభు మనకు పంచిచ్చినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ ప్రభువా, స్తోత్రారుడా, పూజనీయుడా, ఈ ఉదయకాలం మీ పాద సన్నిధిలో మేమందరం కూడా ఆయన మీ వాక్య భాగాన్ని మేము వినడానికి మమ్మల్ని సిద్ధపరిచి ఈ ఉదయకాలం ప్రభువా మీ సన్నిధిలో ఈ రీతిగా ఒకటిగా కూడి మిమ్మల్ని ఘనపరిచే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రం. ఈ వాక్యము చదువుకుని ఉన్నాము. ఒకడ మీ పక్షమున నిలచి మీ వర్తమానం అందిస్తుండగా మనుషుని మరుగు చేయండి. మనుషుని ఆలోచన, మనుషుని ప్రభావం కాక మీ ఆత్మ కార్యము మాలో జరిగించుచుండగా మీ నామమునకు మహిమ, మా ఆత్మీయ జీవితాలకు క్షేమం కలిగి దీవించుమని, మహిమ పొందుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రియమైన మిత్రులారా, ఈ ఉదయకాలం మనం చదువుకున్నటువంటి వాక్య భాగము మనమందరమును ఎరిగినటువంటి వాక్య భాగమే. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో 2 చోట్ల కురేయుడైన సీమోను యొక్క గూర్చి, ఆయన కుమారులను గూర్చి మనము చదువుకున్నాం. కురేనీయుడైన సీమోనును గూర్చి మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడేటువంటి సత్యాన్ని ప్రేమతో, శ్రద్ధతో ఆలకించాలని ప్రభు పేరిట నేను బ్రతిమాలుకుంటున్నాను. దేవుడు
సీమోనును ఎన్నుకున్నాడు, లేకపోతే దేవుడు ఎన్నుకున్న సీమోను, ఎలక్టెడ్ సైమన్, దేవుడు హెచ్చించిన సీమోను, ది ఎగ్జాల్టెడ్ సైమన్ అనే వాస్తవాలు ఈ యొక్క కురేనీయుడైన సీమోను జీవితంలో నుండి మనం అర్థం చేసుకోవచ్చు. సీమోనును దేవుడు కోరుకోవడంలో, దేవుడు సీమోనును ఎన్నుకోవడంలో ఒక ప్రత్యేకత సీమోను జీవితంలో ఉన్నదని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. సీమోనును దేవుడు ఎలా ఎన్నుకున్నాడు, సీమోనును దేవుడు ఎలా హెచ్చించాడో, ఆ తదుపరి సీమోను దేవుని ఎలా హెచ్చించాడో మనం ఉదయకాలం ధ్యానం చెబుతున్నాం. ప్రియమైన మిత్రులారా, ఈ లోకంలో సామాన్యమైనటువంటి వ్యక్తులుగా జీవిస్తున్న వారు కూడా ప్రభువు చేత ఎలా ఎన్నుకోబడతారు, ప్రభు నామాన్ని వారు ఎలా హెచ్చిస్తారు, ప్రభు వారిని ఎలా హెచ్చిస్తాడో మనము దైవలేఖంలో గమనించబోతున్నాం. మార్కు సువార్త 15వ అధ్యాయంలో కానివ్వండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 32వ వచనంలో కానీ, అలాగే లూకా సువార్తలో 23వ అధ్యాయం 26వ వచనంలో కానీ ఈ యొక్క ముగ్గురు గ్రంథకర్తలు లేకపోతే సువార్తీకులు కురేరుని సీమోనును గురించి ప్రస్తావించారు బైబిల్ గ్రంథంలో. ఈ ముగ్గురు సువార్తీకులు కురేనుడైన సీమోను అని మాత్రమే అక్కడక్కడ ప్రస్తావించారు. కానీ కురేనుడైన సీమోను యొక్క కుమారులను గూర్చి మార్కు సువార్తలో మాత్రమే ప్రస్తావించబడింది. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువకు అప్పగించి శాస్త్రులు, పరిసయ్యులు, ఆ సైనికులు, బహుజన సమూహం ఆయన సిలువను మోసుకుంటుండగా వెళుతున్నటువంటి ఆ దారిలో అక్కడ ఒక పల్లెటూరు నుండి ఒక మార్గమున పోవచ్చున్నవాడు అని రాయబడి ఉన్నది. ఆ పల్లెటూరు నుండి వెళ్ళుచున్నవాడు అని రాయబడి ఉన్నది. సీమోను గురించి మనం చూస్తున్నప్పుడు అతడు కురేనుడైన సీమోను అని బైబిల్లో చెప్పబడుచున్నది. రెండవది, అతడు పల్లెటూరు నుండి వస్తున్నాడు, మార్గమున పోవచ్చున్నవాడు లేకపోతే ప్రయాణికుడైన సీమోను అని అర్థం ఇచ్చేటట్టుగా రాయబడి ఉన్నది. చరిత్రను గురించి మనం చూసినప్పుడు అతడు ఒక వ్యాపారి అని చరిత్ర చెప్పుచున్నది. వాస్తవానికి కురేని అనేటువంటి ఒక తెసలోనియా రాజు హిప్సస్ కుమార్తె పేరు ఇది. ప్రస్తుతానికి దక్షిణ అమెరికా, దక్షిణ ఆఫ్రికా, ఈనాడు మనం పిలుస్తున్న లిబియా ప్రాంతానికి చెందినవాడని చరిత్రకారులు చెప్పుచున్న వాస్తవం. అయితే అక్కడి నుండి, ఆ ప్రాంతము నుండి ఈ ప్రాంతానికి వర్తకమునకు వచ్చేవాడని చరిత్ర ద్వారా మనకు తెలుస్తున్నటువంటి సత్యం. అయితే ఈ ప్రయాణికుడైన సీమోను లేకపోతే కురేనుడైన సీమోను అంటే ఆఫ్రికా దేశానికి చెందిన వాళ్ళు నల్లని వారు. ఈ నల్లని వాడు ఆఫ్రికా దేశం నుండి ఇక్కడికి యెరూషలేము ప్రాంతానికి వర్తకానికి వ్యాపారం నిమిత్తమై వచ్చే వ్యాపారస్తుడు. ఇతడు మార్గస్థుడు. ఆ పల్లెటూరులో తిరుగుతూ లాభ సంపాదన కొరకు ప్రయాసపడేవాడు. ఈ మాటను బట్టి ప్రభు నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే, he did not choose God, but he was chosen by God. దేవుడు ని ఆయన కోరుకోలేదు. ఆ సిలువ మ్రాను ఎదుటికి వచ్చినప్పుడు ఆ సిలువ మ్రాను నేనే మోయాలి అని తను కోరుకోలేదు. దేవుడు మోస్తున్న సిలువను తాను మోస్తానని తను అనుకోలేదు. రోమీలు ఆ స్థలానికి రాగానే అతనిని బలవంతముగా ఆ సిలువ భుజాన పెట్టి తీసుకుని వెళ్ళారని లేఖనములు మనం చదువుకుంటున్నాం. 21వ వచనం చదివినప్పుడు, ఆ మార్గమున పోవచ్చుండగా ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతము చేసిరి అన్నాడు. అవును, అది బలవంతం చేయడం వలన అతడు తన భుజాన వేసుకున్నాడు. ప్రియమైన మిత్రులారా, ఆ సిలువను మోస్తున్నప్పుడు, ఆ యేసయ్యను చూస్తున్నప్పుడు ఈ యొక్క సీమోను జీవితం మార్చబడింది.
అంతకు మునుపు యెహోవా దేవుని గురించి విన్నవాడు, యూదుల యొక్క ఆచారాల గురించి విన్నవాడు, ఎందుకంటే వర్తకుడుగా వచ్చి వెళ్ళుచున్నప్పుడు. కానీ యేసు ప్రభువును గురించి ఎరుగనివాడు. యేసు ప్రభువును గురించి విని ఉండవచ్చేమో గాని ఆయనను ప్రత్యక్షంగా చూస్తున్నవాడుగా కనబడుతున్నాడు. అయితే దేవుని ఎన్నికలో ఉన్నటువంటి ఆ సీమోను ఆ యొక్క సందర్భంలో ముందుకు తీసుకురాబట్టబడ్డాడు. అవును ప్రియమైన మిత్రులారా, మనము ఎటువంటి వారమైనా, మనము నల్లని వారమైనా, మనము తెల్లని వారమైనా, మనము చదువుకున్న వారమైనా, మనము చదువులేని వారమైనా, మనము ఏ యొక్క వృత్తిలో మనమున్నా దేవుని సంకల్పంలో ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా ఆ సందర్భానికి మనల్ని తీసుకుని వస్తాడని ఈ యొక్క కురేనుడైన సీమోను జీవితాన్ని బట్టి మనము అర్థం చేసుకుంటున్నాం. సీమోనును ఎన్నుకున్నటువంటి ప్రభువును మనం చూస్తున్నాం. అవును, దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులకు పేరు పెట్టి ఆయన పిలిచాడు. అవును, బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం, హాగరు తన యొక్క దీన స్థితిలో కూడా ప్రభువుని జ్ఞాపకం చేసుకోలేదు. కానీ హాగరును కోరుకుని దేవుడు ఆమె దురవస్థలో ఆదికాండం 21వ అధ్యాయం 14వ వచనంలో 21వ అధ్యాయం 14వ వచనంలో ఆ అరణ్యంలో నమ్ముకున్న తన భర్త అరణ్యంలో విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పటికీ, ఆహారం లేక మంచినీరు లేక ఆ బిడ్డను అక్కడ విడిచిపెట్టి తిరుగుతూ ఉంటాయి. 14వ వచనంలో ప్రభు పిలుస్తున్నాడు, హాగరు హాగరు. ప్రభు పిలుస్తున్నాడు. ఆయన హాగరును పిలిచిన దేవుడు. అరణ్యములో అటు ఇటు తిరుగుతున్నావు, ఎందుకు తిరుగుతున్నావు అని దేవుడు పిలిచాడు. ఈ పిల్లవాని చావు నేను చూడలేను అనుకుని ఎలుగెత్తి ఏడ్చుచున్నప్పుడు 17వ వచనంలో ప్రభు అంటాడు, హాగరు నీకేమి వచ్చినది, భయపడకుము. హాగరును చూసిన దేవుడు హాగరును పిలిచాడు. హాగరును చూసిన దేవుడు ఆమె దురవస్థను చూసి ప్రభు అరణ్యంలో ఆమె వేదనను చూసి ప్రభు పిలిచాడు. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయంలో మనము 10వ వచనాన్ని కనుక చదివినట్లయితే, 10వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు, ఆ అరణ్యము ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని పరామర్శించి తన కనుపాపము వలె వాని కాపాడును అని చూస్తాం. యాకోబును కూర్చున్నటువంటి మాటను చూస్తుంది. తన జీవితంలో తప్పు చేసి తురమబడిన యాకోబు అరణ్యములో ఆదికాండం 28వ అధ్యాయం 10వ వచనంలో ఆ చీకటి ప్రాంతంలో ఆ రాత్రి వేళ రాయి తీసి తలగడగా తీసి పడుకున్నప్పుడు దిక్కుతోచని పరిస్థితిలో దేవుడు పిలిచాడు. దేవుడు పిలిచాడు. ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మలకీ గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనం చూస్తున్నాం. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయం ముందు నీవు మా ఎడల చూపితి వందురు. ఏశావు యాకోబునకు అన్నగాడా, అయితే నేను యాకోబును ప్రేమించితిని. యేసు ప్రభు ఉదయకాలం మనతో మాట్లాడు, నేను నిన్ను ప్రేమించితిని. ప్రభు నిన్ను ఏ స్థితిలో పిలిచాడు? హాగరును అరణ్యంలో పిలిచాడు. యాకోబును రాత్రి వేళ పిలిచాడు. దేవుని ద్వేషించిన సౌలును దేవుడు మెట్ట మధ్యాహ్నం ఎర్రటి ఎండలో పిలిచాడు. ఈ ఉదయకాలం ప్రభు నిన్ను నన్ను ఆయన ప్రేమించిన దేవుడు. నేను యాకోబును ప్రేమించితిని. అయ్యమ్మ, దేవుడు నిన్ను కోరుకున్నాడు. ఆ కురేనుడి సీమోను యేసు ప్రభు సిలువను మోస్తున్న సందర్భంలో ఆయన తన సంకల్పంలో ఉన్నాడు కాబట్టి ఆ దారినే కురేనుడి సీమోను ప్రభు తీసుకురావడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆ యొక్క సందర్భంలో సీమోను ఎదుటకు ఆ దృష్టిని తీసుకుని వచ్చాడు.
మనను గూర్చి అయితే దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తున్నది. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 26వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 1వ అధ్యాయము 26వ వచనం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైన ఘనులైన గొప్ప వంశపు వారైన అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకూడనట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. వెర్రి వారిని ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడి వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అవును, ఎన్నికైన వారిని సిగ్గుపరచడానికి, ఎన్నిక లేని వారిని, బలహీనులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడైనా యేసు ప్రభు ప్రేమను నువ్వు గురించి ఆలోచన చేసావా? ఆయన చిత్తానికి తలవంచావా? ఆయన చిత్తానికి తలవంచావా? ప్రభు సంకల్పములు ఉన్నప్పుడు, ప్రభు ఒక పరిస్థితిని నీ ఎదుటికి తీసుకుని వచ్చినప్పుడు దేవుని చిత్తానికి తలవంచావా? ఈ ఉదయ కాలం కూడా ప్రభు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్యలులారా, నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నా కాడి మీ మీద ఎత్తుకోండి, మీ ప్రాణాలకు విశ్రాంతినిస్తాను. ప్రభు పిలుస్తున్నాడు. సీమోను ఆ సందర్భంలో ముందుకు వచ్చినప్పుడు ప్రభువును చూడగలిగాడు. ప్రభువుకు దాసుడయ్యాడు. ఎలాగూ దాసుడయ్యాడు. ఆ సిలువ ఎద్దుకు వచ్చిన సీమోను ఎలా ఉన్నాడు? ప్రభు దాసుడుగా ఎలాగూ మార్చబడ్డాడో దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. వారు అతన్ని బలవంతం చేసినప్పుడు ఏమి చూశాడో, ఏం విన్నాడో ఆలోచన చేయడం మిత్రులారా. ఆ సిలువలో కొరడాలు, దెబ్బలు చూసి, ఆ సిలువ మ్రానుపై ఆ రక్తసిక్తమైన ఆయన పాదములు, ఆ దేహమును చూసి, ఆ అన్యాయపు తీర్పును గురించి విని, ఆయన ప్రేమగల మాటలను పరికించి ఆలోచించి, కనుల ఎదుట ఆయన మన కొరకు కలువరి సిలువలో మరణించినది చూసి, ఆయన మరణ పునరుత్థానములను వినిన వాడై, చూసిన వాడై శిష్యులతో కలుసుకుంటాడు. ఇది చరిత్ర చెప్పుచున్న వాస్తవం మనం ముందు గమనించబోతున్నాం. ఆ రీతిగా ఆ సందర్భంలో పూర్తిగా తన హృదయం మార్చబడింది. ఆయన రక్తధారలు చిందింపబడటం కనులారా చూసినటువంటి సీమోను మార్చబడినాడు. ఎలాగునా అతడు మార్చబడ్డాడు. అతడు ఎలాగునా దేవుని సేవకుడుగా, దేవుని దాసుడుగా మార్చబడ్డాడో మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం రండి. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. పెంతెకొస్తు దినమున ప్రభు చెప్పినట్లు మీరు యెరూషలేములోనే ఉండండి, పరిశుద్ధాత్ముడు వస్తాడు అని చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ దిగి వచ్చిన సందర్భంలో అక్కడ అనేకులు పరిశుద్ధాత్మతో నిండిన వారై తమకు అనుగ్రహించిన వాక్శక్తి కొలది అన్య భాషలతో మాట్లాడుచున్నారని 4వ వచనం చెప్పాడు. చూడండి, మనము 10వ వచనాన్ని చదువుకుంటున్నాం. అక్కడ ఎవరెవరు ఉన్నారు అని రాస్తున్నాడు. కురేనీ దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదమత ప్రవిష్టులు, వారందరూ దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకుంటారు. కురేనీయులు కొందరు అక్కడకు వచ్చి పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు కనులారా చూశారు. నేను గట్టిగా నమ్ముతున్నాను, ఆ పెంతెకొస్తు పండుగ దినాన వారి మధ్యలో ఉన్నాడు. కనుకనే ప్రభు మార్చిన సీమోను కుటుంబం ప్రభువుకు సాక్ష్యార్థంగా నిలబడి రోమాపత్రికలో కూడా పౌలు చేత ప్రస్తావించబడిన కుటుంబంగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ప్రభు అయిన యేసుక్రీస్తును కన్నులారా చూసి మారిపోయిన జీవితం ఆ 120 మందికి పైగా ఉన్నటువంటి ఆ దేవాలయంలో పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టిన ఆ పెంతెకొస్తు దినము రోజున దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు. ప్రేమన వారలారా, మనము ప్రభువు నమ్ముకున్న తర్వాత ఆయన ఆత్మ చేత
మనము అభిషేకించబడిన తరువాత, ఆయన ఆత్మచేత మనము నింపబడిన తరువాత మనము ఎలా ఉన్నాము? పౌలు భక్తుడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 14వ అధ్యాయంలో ఇలాగంటాడు, కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును అంటాడు, మనసుతో ప్రార్థన చేతును. దేవుని సన్నిధిలో శిరస్సు వంచి ప్రార్థించేటప్పుడు నా హృదయము కదిలింపబడుచున్నదా? నేను పాట పాడుచున్నప్పుడు హృదయము కదిలింపబడుతున్నదా? సంఘము కదిలించబడేంతగా విశ్వాస జీవితం ఉండడానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేయగా దేవుని ఆత్మ చేత మనము నడిపించబడుచున్నప్పుడు గొప్ప కార్యాలను మనము చూడగలుగుతాము. ఆ పెంతెకోస్తు దినమున దేవుని ఆత్మతో నింపబడిన వాడుగా మనం చూస్తున్నాం. అలాగూ నింపబడినప్పుడు ఆత్మలో రక్షింపబడతాయి, మన ఆధ్యాత్మిక జీవితం వర్ధిల్లుతుంది. అపోస్తుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయము 9-10 వచనాల్లో మనం చూస్తున్నాం. దేవుని యొక్క ఆత్మతో నింపబడినటువంటి ఈ కురోనీయులు 6వ అధ్యాయము మనము 9-10 వచనాలు చదువుకుంటున్నాం. 6వ అధ్యాయము 9-10 వచనాలు చూస్తున్నాం. అప్పుడు లిబర్తీయులనబడిన సమాజములోను, కురేనీయుల సమాజములోను, అలెగ్జాంద్రియుల సమాజములోను, కిలికియ నుండి, ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి గాని మాటల యందు అతడు అగుపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయేది. వారిలో కురేనీయులు వాక్యమును స్టెఫనుతో తర్కించిరి. ఈ కురేనీయులు దేవుని ఎడల భక్తి కలిగిన వారు, దేవుని వాక్యాన్ని తర్కించేవారు. ఈ సీమోను దేవుని వాక్యాన్ని తర్కించేవాడని మనం అర్థం చేసుకుంటున్నాం. తర్కించుట అంటే వివాదము కాదు, వాదము. వాదము వేరు, వివాదం వేరు. సంవాదము సరైనటువంటి సత్యాన్ని నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. అవును, మనం అపోస్తల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం చూస్తే పౌలు భక్తుడు కూడా సమాజ మందిరములోనికి వెళ్లి ప్రసంగిస్తూ దేవుని రాజ్యమును గురించి తర్కించుచు, ఒప్పించుచు, ధైర్యముగా మాట్లాడుచు ఉన్నాడు. స్టెఫను భక్తుడు చేశాడు 6వ అధ్యాయంలో. 19లో పౌలు భక్తుడు కూడా చేశాడు. అయితే ఇదిగో ఈ కురేడైన సీమోను దేవుని వాక్యాన్ని తర్కించి నేర్చుకున్నవాడు. ఒక రక్షింపబడిన విశ్వాసి ప్రభువును నమ్మిన తర్వాత, పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత ఆయన లేఖనములను అలాగున్నవో లేవో అని నేర్చుకునేవాడు. ఈ కురేనీయుడైన సీమోను అలాగు నేర్చుకున్నాడు, అలాగున తర్కించి నేర్చుకున్నాడు. అవి రూఢిగా ఉన్నవో లేవో తెలుసుకున్నాడు. దేవుని ఆత్మ చేత నింపబడిన దాసుల మధ్య నేర్చుకున్నాడు. ప్రేమని మిత్రులారా, మనము నమ్ముకున్న నాటి నుండి నేటి వరకు దేవుని వాక్యం పట్ల ఎంత శ్రద్ధ మనకున్నది? బైబిల్ మనము చదవడానికి గంటలు గంటలుగా మనము సమయాన్ని వెచ్చిస్తున్నామా? ఆయన మనతో మాట్లాడడానికి సమయాన్ని వెచ్చిస్తున్నామా? మనము ఆయనతో మాట్లాడడానికి సమయాన్ని వెచ్చిస్తున్నామా? కురేనుడైన సీమోను తన జీవితంలో తన సమయాన్ని వెచ్చించిన వాడు, తన యొక్క సమయాన్ని వెచ్చించిన వాడు. మనకు గొప్ప లక్షణాన్ని మనం చూడబోతున్నాం. 11వ అధ్యాయం అపోస్తల కార్యము చూడండి, 11వ అధ్యాయము 20వ వచనం. 11వ అధ్యాయము 20వ వచనం చదువుకుంటాం. స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యము బోధింపలేదు. నిజమే. ఫెనీకే, కుప్ర, అంతియొకయ ప్రదేశముల వరకు సంచరించిరి. 20వ వచనం. కుప్రీయులు కొందరును, కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియొకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభు అయిన యేసును గూర్చిన స్వార్త ప్రకటించిరి. ఒక నమ్మిన విశ్వాసి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి విశ్వాసం ఉంచి దేవుని ఆత్మచేత నింపబడి వాక్యమును నేర్చుకుంటూ సంఘములో ఎదుగుచుండగా ఆ సాక్ష్య జీవితాన్ని కాపాడుకుంటూ దేవుని స్వార్థను ప్రకటిస్తున్నాడు.
ఈ కురేనీలు దేవుని స్వార్థను ప్రకటిస్తున్నారని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రతి విశ్వాసి, సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి యొక్క బాధ్యత ఇది. దేవుని స్వార్థను నేను నమ్మిన నా ప్రభువును గురించి చెప్పాలి. ఈ లోకంలో అనేకులు ఆయనను ఎరుగక, ఆయనను తెలియక దూషిస్తున్నవారు, అవమానిస్తున్నవారు, ఆయన నామమును ఎరుగక తమ జీవితాలు పాడు చేసుకుంటున్న వారు అన్న ఉన్నారు. ఒకరికైనా నేను స్వార్థ ప్రకటించిన భారం ఉన్నదా? ఈ కురేనీయులు సువార్తను ప్రకటిస్తున్నారు. అంత్యోకయాలో, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో సువార్తను ప్రకటిస్తున్నారు. పౌలు భక్తుడు ఒక మాట అంటాడు, 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో ఇలాగుండి రాయబడి ఉన్నది, సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయినట్లా నాకు శ్రమ. అవును ఆయన, ఒక ఆత్మను సంపాదించడానికి నాకు ఆత్మల భారము దయచేయి. ఒక పాపికి ఆయన మారు మనసు పొందినట్లుగా సువార్త పడించడానికి మీ సహాయము దయచేయి ప్రభు. ప్రతి దినము ప్రార్థించే విశ్వాసులై ఉండు, ఆ భారము కలిగి ఉండు. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో 20వ వచనంలో పౌలు భక్తుడు అంటాడు, ఇవియుగాక సంఘములన్నించి నాకు వచ్చిన చింత కలదు, ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. దేవుని మాటలు ఉంచిన ప్రేమిని మిత్రుడా, ఎన్ని సంవత్సరాల ఏందో నమ్ముకొని నాకు తెలియదు, కానీ ఈ భారము దినదినము అధికమవుతుందా, దినదినం తగ్గిపోతుందా? సువార్తకి వెళ్దామన్నా అంటే నాకు పని ఉంది బ్రదర్. సేవకి వెళ్దాము అంటే నాకు ఇక్కడ కూడుకుని వెళ్దాం బ్రదర్ అంటే, మన సంఘములో కూడుకుని వెళ్దామంటే లేదు రాలేను బ్రదర్ అని చెప్పేటువంటి పరిస్థితులు చాలా మంది ఉన్నారు. ఖాళీ ఉంటే వస్తామని చెప్పేవారు ఉన్నారు, కానీ ఖాళీ చేసుకుని వచ్చేవారు తక్కువ ఉన్నారు. ప్రభువును ప్రత్యక్షంగా చూసిన వాడు, మారిన వాడు ప్రభువుకు దాసుడయ్యాడు. ఆయన వాక్యానికి సమయం ఇచ్చేవాడయ్యాడు. ఆయన స్వార్థకు సమయం ఇచ్చేవాడయ్యాడు. ఆయనకు తన జీవితాన్ని ఇచ్చడానికి వెనుకాడని వాడయ్యాడు. యేసయ్య నిన్ను మార్చింది వాస్తవమైతే, నన్ను మార్చింది వాస్తవమైతే నిద్ర ఎలా పోతున్నా? మోకరించే ప్రతిసారి ప్రభు దగ్గర కన్నీరు గాచి ఒక ఆత్మను కూడా రక్షించలేక చనిపోతానేమనే భయం లేకుండా ఎలా ఉండగలుగుతాము? నాకు అర్థం కాదు. ఒకవేళ నేను ప్రభువు దగ్గరికి వెళ్ళే లోపల నా చేతిలో ఒక ఆత్మ అయినా లేకుండా నేను ప్రభు దగ్గరికి వెళ్తానేమో. ఒకవేళ నీవెళ్తే, నేను వెళ్తే, ఓ సీమోను, నా రక్తము చూశావు, నా ప్రాణము కలువరి సిలువలో ఎలాగ పోయిందో చూశావు, నేను నీ కొరకు ఎలాగ ప్రేమించాను, నీ కొరకు నేను ఎలాగో ప్రార్థించాను, నా కొరకు నీవు ఏమి చేయలేకపోయినావని ప్రభు అడిగితే ఏమైనా చెప్పగలమా? ఈ ఉదయకాలం ప్రభు నిన్ను అడుగుతున్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనాన్ని సంఘమును గురించి ఆయన ప్రస్తావిస్తూ 2వ అధ్యాయము 3వ వచనం ఎఫెసు సంఘాన్ని గురించి ఆయన రాస్తున్నాడు. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. నీకు భారం ఉందని నాకు తెలుసు, నీవు మోస్తున్నావని నాకు తెలుసు. అయినను మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మాపుకొలిసి ఉన్నది. ఆ భారం తగ్గింది, ఆ ప్రేమ తగ్గింది. ఎక్కడో నాకు తెలియదు, నిజమే ప్రభువా, మొదట ఉండిన ఆసక్తి, మొదట ఉండిన ఆతురత, ఆ ప్రేమ, అనురాగం
నా ప్రభువుతో ఉదయమే మాట్లాడాలి. నా ప్రభు నాతో ఉదయమే మాట్లాడాలి. నా ప్రభువు ఏం మాట్లాడతాడని నేను ఎదురు చూస్తా. ఆయన రోజులు పోయాయా? నా ప్రభువా, నాలో దినదినము భారము అనుగ్రహించు. నాయన నీ స్వార్థ పట్ల భారం అనుగ్రహించు. నీ సన్నిధి పట్ల నాకు భారం అనుగ్రహించు. ప్రార్థన చేద్దాం. మన జీవితాలు దేవుడు అలాగున అభివృద్ధి చేస్తాడు. కురేడైన సీమోను జీవితం చూస్తున్నప్పుడు అతడు అంచెలంచెలుగా అవును, యేసయ్య మారిస్తే యేసయ్య సన్నిధిలో మార్పు చెందిన వారు ఇలాగే ఉంటారు. జీవితాలు మార్చబడితే ఆయన ఇలాగే మారుస్తాడని సీమోను జీవితం చూస్తే మనకు అర్థమవుతుంది. నిన్ను కూడా ప్రభు అభినందిస్తున్నాడు. నీవు భారం భరించావు, కానీ ఎందుకో తగ్గిపోయావు. కుమారుడా, నీ వెనక వెళ్ళడం నాకు ఇష్టం లేదు, నీ వెనకబడ్డం నాకు ఇష్టం లేదు. సీమోను జీవితం ద్వారా ప్రభు మాట్లాడడానికి ఉదయకాలం నిన్ను పురుకొల్పడానికి ప్రభు మాట్లాడుతున్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయము 26వ వచనాన్ని కూడా చదువుకుంటున్నాం. 11వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. 11:26లో ఇలాగున రాయబడి ఉన్నది. వారు కలిసి, వారు అంటే సౌలు వెదకుటకు తార్చుకు వెళ్ళి అతని కనుగొని అంతియాకు తోడుకొని వచ్చాడు బర్నబా సౌలు కలిసి. అక్కడ ఉన్నటువంటి వారందరూ ఎవరు? మనం చదువుకున్నాం 20వ వచనంలో, కుప్రియులు కొందరు సువార్తను ప్రకటించారు కాబట్టి వారికి ప్రభు హస్తము తోడయుండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగి. ఈ సమాచారం యెరూషలేములో ఉన్న బర్నబాకు వినబడింది. పౌలును తోడుకొని వచ్చి ఇద్దరు కలిసి అంతియోకియాకు వచ్చారు. నీవు భారం భరించి పనిచేస్తుంటే దేవుని హస్తము నీకు తోడుంటుంది. నీవు కష్టపడి స్వార్థను ప్రకటిస్తుంటే దేవుని కృప నీకు విస్తరిస్తుంది. దేవుని ఆదరణ నీకు లభిస్తుంది. నిజమే, కొన్నిసార్లు దిక్కుతోచని పరిస్థితులు ఏర్పడతాయి. కొన్నిసార్లు స్టెఫను చంపబడి యెరూషలేములో పేతురు చెరసాలలో వేయబడి విశ్వాసులు దిక్కుచోతని అనేక కష్ట సమయాలు ఎదురవుతున్నప్పుడు వా ఇటువంటి పరిస్థితులు ఎలా అనిచుకునే ఆలోచన వస్తుంది. కానీ అదే ఆలోచనలో ఆయన తన మార్గాన్ని మనకు చూపిస్తుంటాడు. ఇదిగో, వీరు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, సీమోను వారితో కలిసి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అనేక ఆత్మలు రక్షింపబడ్డాయి, సంఘంలో చేర్చబడ్డాయి. సంఘం ఉజ్జీవింపబడుతుండగా బర్నబా వచ్చి వాక్యం ప్రకటి 1 సంవత్సరం అంతా అక్కడ వాక్యం ప్రకటిస్తే మారిన వారందరిని చూసి క్రైస్తవులు అని పిలిచారు. వారితో కలిసి సేవ చేశారు. మారిన వాడు దేవుని పరిచర్యకు, దేవుని ఆత్మతో నింపబడి దేవుని సంఘములో ఎదుగుతూ దేవుని సేవ చేస్తుంటే పరిశుద్ధ గ్రంథం మన బైబిల్ చెప్తుంది, వారు కలిసి అవును, దేవుని సేవలో కలిసి జీవిస్తే క్రైస్తవులని పిలువబడ్డారు. కలిసి సేవ చేస్తే క్రైస్తవులను పిలిచారు. కలిసి ఆనందిస్తే క్రైస్తవులను పిలిచారు. నేడు విచారం, ఇద్దరు పెద్దలు కలవక, ఇద్దరు సేవకులు కలవక, ఇద్దరు సహోదరులు కలవక, ఇద్దరు సహోదరులు కలవక ప్రభువుకు అవమానం, సంఘానికి తీరని నష్టం. ఓ యువదయ, ఓ సుంటికేను, ప్రభువునందు ఏక మనస్సు కలిగి ఉండమని మిమ్మల్ని బతిమాలు కూర్చుంటాను అంటాడు ప్రభు భక్తుడు, పౌలు భక్తుడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, మీరు నా కొరకు ప్రయాసపడ్డారు, ప్రభువు పనిలో మీరు ప్రయాసపడ్డారు. ఇప్పుడు మీరు ఏక మనసు మీలో లేదు. మీలో ఒక చిన్న పొరపాటు వచ్చింది, పొరపెచ్చు వచ్చింది. ఎందుకు మీరు వేరై ఉన్నారు? మీ మనసులు వేరై ఉన్నాయి అని పౌలు భక్తుడు బ్రతిమలాడుతున్నాడు. ఈ ఉదయకాలం మీ ఇద్దరు కలిస్తే ఎంత గొప్ప సేవ చేయొచ్చు. మీరిద్దరు కలిసి నడిస్తే ఎంత పరిచయం జరుగుతుంది. మీరిద్దరు ఇలాగున వేరుగా ఉండి ఎందుకు ఇలా ఉంది? సీమోను కలిసి వారితో నడుస్తున్నప్పుడు
ప్రభు హస్తము వారికి తోడై ఉండను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరని దేవుని వాక్యం మనం చూస్తున్నాం. కలిసి ముందుకు నడుద్దాం, మన సహోదరులతో ముందుకు నడుద్దాం, వారితో ముందుకు వెళదాం. దేవుని సేవలో అలాగున వెళుతున్నప్పుడు అది ఎంతో ఘనమైనది. నేను మన గ్రూప్లో చూశాను, కలిసి సేవకులు ఇబ్బందులు ఉన్నప్పుడు వారు ప్రభు సన్నిధిలో తీర్మానించుకుని కొంత సొమ్మును వారికి అందిస్తే నేను చాలా సిగ్గుపడినా. నా సహోదరులతో పాటు నేను కూడా అందించలేక. నిజమే, దేవుని కొరకు ముందుకు రావడానికి ప్రభు మనకు సహాయం చేయాలి. వారితో పాటు కలిసి ఉన్న సీమోను ఎంతో గొప్ప పరిచర్య చేస్తున్నాడు. అందుకే సీమోను భవిష్యత్తు ఎరిగిన దేవుడు ఆయన సిలువను మోస్తున్నప్పుడు కూడా మర్చిపోక ఆ దారిలో వచ్చేటట్టుగా సీమోను ఆయనను చూసేటట్టుగా ఏర్పాటు చేసినాడు. నిన్ను నన్ను కూడా పలు రకాలుగా పిలిచాడు, రక్షించాడు. ప్రభు సన్నిధిలో ఎదుగుతున్నామా? ప్రభు సంఘములోతో పాటు కలిసి జీవిస్తున్నామా? ఆత్మ రక్షణలో ప్రభు చేత వాడబడుచున్నామా? ఆలోచన చేసుకుంటున్నాం. మరొక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. అదేమిటంటే సీమోను యొక్క జీవితం మార్చబడింది. సీమోను జీవితం ఆధ్యాత్మికంగా ఎదిగి దేవుని సువార్త కొరకు ప్రయాసపడినవాడని చూస్తూనే మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, మార్కు సువార్త 15:22. ఆయన తన కుటుంబముతో పాటు దేవుని ఘనపరిచిన వాడు. హీ ఎగ్జాల్టెడ్ గాడ్ ఎగ్జాల్టెడ్ సీమోన్. రెండు మనం చూస్తాం. మార్కు సువార్త 15:22. కురేనుడిని సీమోనును ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమును పోవచ్చుండగా ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతము చేసిరి. బలవంతంగా వచ్చాడు గాని ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయనను కౌగిలించుకొని, నా ప్రభువా, నేను కాదు, నా పిల్లలు, నా కుటుంబం, నా భార్య నీ సేవకులం అవుతాం, నీ పిల్లలం అవుతాం నాయన అని ప్రభువు సమర్పించుకుంటాడు. ఒకప్పుడు నువ్వు బలవంతాన్ని తీసుకొని రాబడ్డావేమో, నాకు తెలియదు. ఒకప్పుడు నీవు ఏమిటి వీరు ప్రార్థన, ఈ గోళ ఏమిటని ఒకప్పుడు నేను కూడా అట్లాగే అని తీసుకొని రాబడ్డావేమో. కానీ ప్రభువును చూస్తూ ఉండగా, ఆయన వైపు చూస్తూ ఉండగా మార్చబడినప్పుడు నేను, నా కుటుంబం ఆయనను ఆరాధిస్తాం, ఆయన బిడ్డలమవుతాం, ప్రభు కొరకు సమర్పించుకున్నాను. ఇదిగో ఈ సీమోను కుటుంబాన్ని చూస్తున్నప్పుడు మన కుటుంబాలు మనము గుర్తొస్తున్నాం. నిజమే, మార్కు ఇలాగ రాస్తున్నాడు, అతడు అలెగ్జాంద్రుకు రూపునకు తండ్రి అన్నాడు. అంటే అలెగ్జాంద్రు, రూపు ఇద్దరు మంచి పేరు కలిగిన వారు, అందరికీ పరిచయం ఉన్నవారు, అందరూ ఎరిగిన వారని మనం చూస్తున్నాం. అవును, దేవుడు సీమోను ఏర్పాటు చేసుకున్నాడు. సీమోను ద్వారా వారి కుటుంబంలో వారి కుమారులు కూడా ప్రభు దగ్గరకు వచ్చారని ఎంతో సంతోషిస్తూ చెప్తున్నారు. మార్కు సువార్త 16వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, 13 వచనం. ప్రభువునందు ఏర్పరచబడిన రూపుకు వందనాలు. సీమోనును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, రూపును కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత గొప్ప వాస్తవం, ఎంత గొప్ప వాస్తవం. అవును, లేఖనాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో మనం చూస్తాం. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయాలని చెరసాల నాయకుడు అడిగినప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారు. నేను నమ్మితే నా ఇల్లు మార్చబడుతుందా? నిజమే, మార్చబడుతుంది. మనము నమ్మిన దేవునికి సమస్తం సాధ్యం. ఇదిగో, యేసు ప్రభువుని నమ్మి ప్రభువుకు అప్పగించుకున్న సీమోను జీవితం మార్చబడగా సీమోను ఇంటిలో ఉన్న వారిని కూడా దేవుడు ఎంతగా మార్చాడో మనం చూస్తున్నాం. ఈ సీమోను ఎంత గొప్ప ధన్యుడా తెలుసా? ప్రభు పక్షంగా తన భార్యను సంపాదించుకున్నాడు, ప్రభు పక్షముగా తన కుమారులను సంపాదించుకున్నాడు, ప్రభు పక్షముగా అనేకులను ప్రభు కొరకు సంపాదించాడు. ప్రభు పక్షంగా అనేకులను సంపాదించాడు గనుక ఈ లోకములో తన తర్వాత ఒక శేషముంచి వెళ్ళాడు. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత కూడా పౌలు అంటాడు, రూపు తల్లికి వందనాలు చెప్పండి, ఆమె నాకు తల్లి. రూపు సహోదరునికి వందనాలు చెప్పండి, నాకు సహోదరుడు.
అయ్యా అమ్మ, నేను వెళ్ళిపోయిన తర్వాత నా పిల్లలు ప్రభుతో ఉంటారా? నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ పిల్లలు ప్రభుతో ఉంటారా? అలాగైతే అది ఇప్పుడే నీవు ఆలోచించి నీ బిడ్డలను ప్రభు ఎద్దుకు తీసుకొనిరా. నీ కుటుంబాన్ని ప్రభు ఎద్దుకు తీసుకొనిరా. మన మధ్య భర్త నమ్మితే భార్యలు నమ్మని వారు ఉన్నారు, భార్యలు నమ్మితే భర్తలు నమ్మని వారు ఉన్నారు. భార్య భర్తలు వస్తే బిడ్డలు ప్రభువుని ద్వేషించేవారు, దూరంగా వెళ్ళేవారు ఉన్నారు. నీ కుటుంబంలో నీ పిల్లలు ఎలా ఉన్నారు? నీ బిడ్డలు నువ్వు సంపాదించుకున్నావా? రేపు ప్రభు ఎదుటి నిలబడినప్పుడు నీ కుమారుని తేలేదేమో నా కుమారుడా. నీ కుటుంబంలో నీ భార్య నీవు సంపాదించలేకపోయావా? అవునయ్యా, ఒట్టి చేతితో నేను సంపాదించలేకుండా వచ్చాను అనే దుఃఖపడే పరిస్థితులు వస్తాయా? ఇప్పుడే ప్రభు పాదాల మీద పడి, నాయనా నాయనా, వారికి సువార్త ఎలా చెప్పాలో నాకు నేర్పించు, నా కుటుంబాన్ని నేను ఎలాగో సంపాదించుకోవాలో నాకు నేర్పించని ప్రభు పాదాల మీద పడి సంపాదించుకుంటావా? ఆయన ఎంత గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు పౌలు భక్తుడు. ఆమె నాకును తల్లి. ఆహా, తల్లిగా మంచి పేరు పొందింది, మంచి పేరు పొందింది. అవును, దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఆదికాండం 18వ అధ్యాయం 19 వచ్చింది. అబ్రహాము వెళ్ళిపోయిన తర్వాత అతని సంతానము నేను ఎరుగునట్లు, నేను ఎవరో తెలుసుకున్నట్లు, నేను అతనిని అతని సంతానం నేను ఎరిగి ఉన్నాను. అబ్రహాము తన తర్వాత తన సంతానం 365 మంది అతను తయారు చేశాడు. తన కుమారుని ప్రభువు కొరకు సమర్పించి నడిపించింది. నేను వెళ్ళిపోయే లోపల నా బిడ్డలకు ప్రార్థన నేర్పించాలి, బైబిల్ నేర్పించాలి, ప్రభు పాదాల మీద పడి ఎలాగున కన్నీరు గాచాలో నేను నేర్పించవలసిన భారం, బాధ్యత నా భుజాల మీద. ఎన్ని దినాలు ఇలా. ఈ ఉదయకాలం నా ప్రియమైన స్నేహితుడా, నా మిత్రుడా, కుటుంబం అలా ఉన్నదా? అబ్రహాము వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాము కుటుంబం ప్రభు సన్నిధిలో ఉంది. ఒక ఆయన ఇలాగూ చెప్పాడు. అబ్రహాము ఆ కాలంలో బలిపీఠాలు కడుతూ వెళ్ళాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత చాలా కాలం తర్వాత ఆ దారిలో ఒక ఆయన వెళుతూ ఆ బలిపీఠం అక్కడ చెదురుమదురుగా పడి ఉన్నది. చాలా కాలం తర్వాత కదా అట్లా అయిపోయి ఉందని చూసి అన్నాడంట, ఒకప్పుడు అబ్రహాం ఇక్కడ ఉండేవాడు, ఇక్కడ బలిపీఠం కట్టేవాడు, చూడండి ఇవే సాక్ష్యం ఇస్తున్నాయని చెప్పాడు. మనం వెళ్ళిపోయిన మన జీవితమే సాక్ష్యం. మనం వెళ్ళిపోయిన మన బిడ్డలే దేవుని కొరకు ఒక సాక్ష్యం అవ్వాలి. మన పరలోకపు తండ్రి పరలోకానికి ఆరోహణ అయ్యాడు. ఆయన మరలా వచ్చే లోపు మనమే ఆయనకు సాక్షులం, మనమే ఆయన కొరకు నిలబడవలసిన వారు. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం చూసినప్పుడు, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించిన శ్రమల యందు సంతోషించుచు సంఘమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటిని నా వంతు నా శరీరమందు సంపూర్ణం చేస్తాను. యేసయ్యా, నీవేం విడిచిపెట్టావో నా కొరకు నేను దాన్ని చేస్తాను. కురేలని సీమోను యేసుక్రీస్తు ప్రభువు సిలువను మోస్తున్న సిలువను చూశాడు. యేసు ప్రభు తన కొరకు సిలువ మోయలేదు, అవసరం కూడా ఆయనకి లేదు. నీ కొరకు నా కొరకు ఆయన సిలువను మోశాడు. నీ కొరకు నా కొరకు కొనా దెబ్బలను తిన్నాడు. ఆ సిలువ మ్రానును మోసుకుని వెళుతూ, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించమని అడిగినాడు. నీవు నేను చేసిన పాపాల నిమిత్తమైన కొట్టబడ్డాడు. మనము మన అపరాధముల కొరకు మన పాప పరిహారం కొరకు మనము శిక్షించబడలేదు. దేవుడు మనల్ని క్షమించాడు. ఇంకా అనేకులు అదే శిక్షలో నిలబడ్డారు. వారు తప్పించబడవద్దా? నా ఇంటి వారు తప్పించబడవద్దా? నీ ఇంటి వారు తప్పించబడవద్దా? నీ బంధువులు తప్పించబడవద్దా? నీ ఊరి వారు తప్పించబడవద్దా? లేచి నీ రేయి మొదటి జామున మొరపెట్టు, ప్రభువా ఈ దినం ఒక్కరికైనా నేను సువార్త ప్రకటించాలి, ఆ మార్గం నన్ను నడిపించమన్నాడు. ప్రభు సీమోనును నడిపించినట్లు ఆయన నిన్ను నడిపించి తీసుకుని వెళ్తాడు. నీతిమంతుని కొరకు సైతం ఒకటి చనిపోతారు
మంచివాడి కొరకు ఎవరైనా ప్రేమించవచ్చు, కానీ ఏ మంచి లేని నిన్ను నన్ను ప్రేమించాడు యేసయ్య. ఆయన ప్రాణం ఇచ్చాడు. ఆయన ప్రాణం ఇస్తే ఆయనకి ఏమిస్తాం? ఇటీవల ప్రకాష్ గారు, ప్రభు దగ్గరికి వెళ్ళిన ప్రకాష్ గారు అంటూ ఉన్నాడు, ఆయన నా కొరకు ప్రాణం ఇచ్చాడు, నేనేం ఆయన్ని అడగలేదు. ప్రభా, నేను నీకు ఏం చేయాలో నాకు చేతైనంత నేను చేస్తాను ప్రభా అని చెప్తానన్నాడు. ఉదయకాలం అలాగూ చెప్తావా నీ ప్రార్థనలో? ప్రభా, నాకు చేతైనంత నేను చేస్తాను, ఏం చేయలేను, నాది శక్తి లేదు, ఇది కూడా చేయడానికి నీవే శక్తి నాకు దయచేయి అని ప్రభువుకు అప్పగించుకుందాం. ఒకటి, ప్రభు సీమోనును ఎన్నుకున్నాడు. ఆ దారిలో, ఆ పరిస్థితుల్లో కూడా ప్రభు సీమోనును దర్శించాడు. హృదయం మార్చబడింది, సంఘముతో చేర్చబడ్డాడు. ప్రభు యొక్క సన్నిధిలో ఆత్మతో నింపబడి స్వార్థ ప్రకటించాడు, కలిసి సేవ చేశాడు. తాను తన బిడ్డలు ప్రభువులు సన్నిధిలో నిలబడ్డారనే విషయం తర్వాత పత్రికల్లో ప్రస్తావించబడింది. తన కుమారులు దేవుని కొరకు నిలబడ్డారు, తాను ప్రభు కొరకు నిలబడ్డాడనే గొప్ప సాక్ష్యాన్ని పొంది ప్రభు దగ్గరికి వెళ్ళాడు. కనుక అలాగున చేయుటకు పరిశుద్ధాత్మ మనకు మన కుటుంబాలకు గొప్ప ఆశీర్వాదాన్ని అనుగ్రహించి నడిపించుగాక. అన్నా వందనాలన్నా. అన్నా వందనాలు. చక్కటి సందేశాన్ని మనకు అన్న ఈ దినాన మనకు దేవుని మాటలు అందించాడు. మనం ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలని, అలాగే ప్రభు ప్రేమను, ప్రభు సంకల్పం మరియు దేవుని చిత్తాన్ని మనం తల ఉంచాలని, మనం ఈ లోకంలో ఉన్నంతకాలం మనం కూడా దేవుడు ఏర్పరచుకుంటాడు ఎటువంటి వారినైనా. అలాగే మన సాక్ష్యం, మనం ఎలా ఉంటున్నాం, మన పిల్లలు ఎలా ఉంటున్నారు, మన సాక్ష్యం ఎలా ఉంటుందో పిల్లల సాక్ష్యం కూడా అలాగే ఉండాలని అన్న చెప్పిన విధంగా మనం కూడా ఈ లోకంలో జీవించినంత కాలం కూడా దేవునికి సాక్షులై జీవించాలని అందరినీ కోరుకుంటూ, అన్న ఈ దినాన చక్కటి సందేశం ఇచ్చాను. అన్నకు మరొకసారి వందనాలు చెప్తున్నాను. చివరి ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. మన మధ్యన ఉంటున్న దేవుని దాసులు, దేవుని సేవకులు ఈ ప్రభాకర్ అన్న గారు ముగింపు ప్రార్థన చేస్తారు. నా ప్రభాకర్ అన్న వందనాలన్నా. ప్రభాకర్ అన్న మార్కాపురం వందనాలన్నా. ముగింపు ప్రార్థన చేయండి అన్న. దయగల తండ్రి, మీ పరిశుద్ధనామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉదయకాలం మీ కృపాసనాన్ని సమీపించే అవకాశం మాకు ఇచ్చారు, మీకు స్తోత్రాలు. మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తునందు మీరు మమ్మను కనికరించి రక్షించి అనుదినము మీ పాద సన్నిధిలో కనబడడానికి మాకు అనుగ్రహిస్తున్న సమయాలపై స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ఆయన కురేనుడైన సీమోను గురించి మేము ధ్యానం చేయడానికి, ఆయన ఎలాగో మీ కొరకు సాక్షిగా జీవించి తనను, తన కుటుంబాన్ని, తన చుట్టుపట్ల ఉన్నవారిని ఎలాగ ప్రభావితం చేశారో మేము విన్నాం. అవన్నీ మాటలను మేము ఆధారం చేసుకొని మేమును, మా కుటుంబాలు, మా చుట్టూ ఉన్నవారు ఆయన సిలువ వేయబడి సమాధి చేయబడి తిరిగి లేచిన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాక్షులుగా ఉండడానికి మీరు బలపరచండి. ఆయన ఏక మనసుతో నాయన మీ పరిచర్యను కట్టడానికి కావలసిన కృపను అనుగ్రహించమని వేడుకోండి. ఆత్మందించిన మీ దాసుని బలపరచండి. ఆయన తానున్న స్థలంలో మీ కొరకు నమ్మకంగా జీవించడానికి, పనిచేయడానికి సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. అలాగూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న మీ దాసులు బర్నవాస్ అన్న, పాల్గొంటున్న వారిని అందరినీ మీ దయకు అప్పగిస్తూ వాక్యమందు నిలిచి వాక్యమును ఫలించి నాయన మీ సాక్షులుగా మమ్మను బలపరచమని, ఈ దినమంతట్లో మీ కొరకు జీవించడానికి కావాల్సిన మీ శక్తిని, ప్రభావాన్ని మాకు అనుగ్రహించమని
యేసు ప్రభువు నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ముగింపు ప్రార్థన చేసిన ప్రభాకర్ అన్నకు వందనాలన్నా. ఈ దినంన 4656 దినంన ప్రారంభ ప్రార్థన చేసిన ఎంఏ దాస్ అన్న గారికి, మంచి పాట పాడి దేవుని మయంపరిచిన డి డేవిడ్ అన్న గారికి, మరియు వాక్యం కొరకు ప్రార్థన చేసిన జి తిమోతి అన్న గారికి, మరియు చక్కని వర్తమానం ఇచ్చిన అశోక్ కుమార్ అన్న గారికి, మరియు ముగింపు ప్రార్థన చేసిన ప్రభాకర్ అన్న గారికి, అందరికి కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు. నాకు ఇదే అధ్యక్షత వహించడానికి సమయాన్ని ఇచ్చిన బర్నబాస్ అన్న గారికి కూడా వందనాలు చెప్తూ ఈ సమయాన్ని బర్నబాస్ అన్న గారికి అప్పగిస్తున్నాను. ప్రకటనలు చెప్పి అన్న ముగిస్తారు.